నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జోగి రమేష్ ఆయన అక్రమాలు ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి అని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ఈవెన్ వాళ్ళ అబ్బాయి అనుకుంటా రాజీవ్, అతన్ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్ ఈ జోగి రమేష్ కేసు? మాజీ మంత్రి జోగి రమేష్ గారు గృహ నిర్మాణంగా ఉండేవారు అనుకుంటా మంత్రిగా. సో ఇప్పుడు ఈయననే కాదు, వైసీపీ మంత్రులు చాలా మంది మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కటిగా వ్యవహారం బయటకు వస్తుంది. రావాలి కూడా, ఇప్పటికే రావాలి. బట్ కూటమి ప్రభుత్వం ఎందుకో డిలే చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఈ డిలేని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారంటే మేము తప్పు చేయలేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒకవేళ తప్పు ఇట్లా చేసిన కక్ష సాధింపుగా దాన్ని అభివర్ణిస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. వెంటనే అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఏమంటున్నారంటే నెక్స్ట్ 5 ఏళ్ళు మాదే, ఇప్పుడు మీది, అప్పుడు మేము చూసుకుంటాం అన్నట్టు అంటున్నారు తప్ప మేము చేసింది కరెక్టా రైట్ అని గురించి మాట్లాడు చాలా తెలివిగా. ఎందుకంటే వార్తల్లో ఉండాలి, ప్రజల్లో ఉండాలి, మనుగడ కోసం. సరే, అయితే ఈ వ్యవహారం ఏంటంటే ఏదైతే విజయవాడ గుంటూరు మధ్యలో చిన్నకాకాని దగ్గర అగ్రిగోల్డ్ వ్యవహారం అంతా నడిచింది. హాయిలాండ్ అని ఒక రిసార్ట్ ఉంది, మీకు ఐడియా ఉందా? అవన్నీ న్యూస్ పెద్ద ఇష్యూ అయ్యింది. ఆల్మోస్ట్ 14 ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే జరిగినట్టుంది ఇదంతా. తర్వాత 14లో కూడా గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కూడా బాధితులకి న్యాయం చేస్తామని అన్నారు. మరి ఎంతవరకు న్యాయం చేశారనేది తెలియదు. అప్పుడు కూడా ఒక పెద్ద పలుకుబడి ఉండే వ్యక్తి కూడా దాన్ని కొంత న్యాయం చేశాడు, కొంత తన సొంతం చేసుకున్నట్టు కూడా వార్తల్లో చూసాం. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము మేము ప్రతిదీ చేసేస్తాం, మీకు రాష్ట్రం అభివృద్ధి చేసేస్తాం, డిఎస్సి ఉద్యోగాల తీసేస్తాం, ఈ ఈపీసీ సిస్టమ్ ఏదో ఉంది కదా అది సాల్వ్ చేసేస్తాం, నెక్స్ట్ అగ్రిగోల్డ్ గురించి బాధితులు భూములు ఉన్నారు కదా అవి కూడా మేము మీకు ఇప్పిస్తాం, అన్నీ. ఇంకా మీరేం పెట్టుకోగలరు. మొత్తం 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచేసి అన్ని తెప్పించేస్తాం. ఇంక మరి ఒకటే ఎలా అయ్యేది లేదు కదా అంటే వాళ్ళకి తెలుసు. స్టేట్మెంట్ ఇచ్చారు, జనాలు కూడా అలాగే అమ్మో సరే పాపం ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని చెప్పి ఇచ్చి పట్టం కట్టిన తర్వాత ఇంకా పథకాలు ఇచ్చాను, తినండి, కూర్చోండి, సోమరితనంగా ఉండండి, మీరు ఎప్పుడు నేను ఇచ్చే చేయి పైది ఉంటుంది, ఇచ్చే కింద, మీరు అలాగే బతికేయండి, మీకు ఎందుకు నెక్స్ట్ 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం. వాళ్ళు అప్పుడు చెప్పిన మాటలు. హెల్త్కి సంబంధించింది వెల్నెస్ సెంటర్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే మీకు కావాలంటే అన్ని అంబులెన్స్ వస్తే అన్ని చూసుకుంటుంది. ఫుడ్కి అంటారా అన్నీ ఇస్తున్నాము, పిల్లలకి స్కూల్లో అవి ఇస్తున్నాము, తర్వాత అమ్మఒడని ఒక 15,000 ఇస్తున్నాము, బతికేయచ్చు. ఇంతే, మీరేం చెయ్యొద్దు. ఇక్కడ మనకు అలాంటప్పుడు ప్రాజెక్టులు అవసరం లేదు, కంపెనీలు ఫ్యాక్టరీలు అవసరం లేదు, అలా బతికేస్తాము. మరి రెవెన్యూ మాట ఏంటి, ఎలా వస్తుంది? బ్యాంక్ ఉంది, అప్పు పెడదాం. మేము గతంలో చాలా చేస్తాం కదా, మేము అప్పు తెచ్చుకోవడం పెద్ద సమస్యనా? తెప్పిస్తాం. కాదుకూడదని రాష్ట్రాన్ని ఎవరికో తాకడ పెట్టేస్తాం. అది అంటే అంత వ్యంగ్యంగా కూడా నడిచింది రాజకీయ వ్యవస్థ. అయితే ఇప్పుడు ఆ టైంలో ఉన్న నాయకులు కొంతమంది ఈ అగ్రిగోల్డ్కి సంబంధించింది ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ బాధితులకు ఇప్పిస్తామని చెబుతూనే చాలా వరకు మింగడమే కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్మేశారంట. సో అప్పటికే అగ్రిగోల్డ్ వ్యవహారంలో టీడీపీ 2014 గవర్నమెంట్ వచ్చిన సిఐడి కేసులు బనాయించి కేసు ఒకవైపు నడుస్తుంటే ఆ సిఐడి కేసులు ఉన్న భూముల్ని వీళ్ళు మొత్తానికి తీసేసుకొని వేరే వాళ్ళ పేరు మీద కూడా రిజిస్టర్ చేయించారంట. చూడండి, దీంట్లో ఎవరెవరట ప్రధాన నిందితులు? A1గా జోగి రమేష్ గారు అబ్బాయి జోగి రాజీవ్, A2గా జోగి వెంకటేశ్వర్లు ఏదో ఆయన సోదరుడు అంట, రమేష్ గారు సోదరుడు. ఇంకా ఇదిలా ఉంటే జనరల్గా ఎక్కడైనా రాజకీయ నాయకులు అన్నాక అరే రాజకీయ నాయకులు ఇలాగే ఉంటారా అలాగే ఉంటారా, లేదంటే అబ్బా అదొక పెద్ద బురదరా దాంట్లోకి దిక్కకూడదు అని చాలా మంది చాలా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. సో నేను అందుకే ఎప్పుడు మాట్లాడేది, రాజకీయ నాయకులైనా అధికారులైనా మనలో ఒకడే, మన చుట్టూ ఉండేవాళ్ళలో ఒకడు, మనచే ఎన్నుకోబడ్డవాడు. అధికారైనా మన పక్కింటోడో ఎదురింటోడో కదా. ఆ రాజకీయ నాయకులను ఎందుకు తిడతారా? ఆ వీళ్ళు సరిగ్గా, ప్రజలు సరిగ్గా లేనిది, అధికారులు సరిగ్గా లేనిది. ఇప్పుడు ఏదైతే అంబాపురం దగ్గర అగ్రిగోల్డ్ సంబంధించిన ల్యాండ్స్, అదే గుంటూరుకి విజయవాడ మధ్యలో ఉండే ఆ అంబాపురం దగ్గర ఉండే ల్యాండ్స్ ఏదైతే ఇష్యూ నడుస్తుందో అది వీళ్ళు కొంత తీసుకొని వేరే వాళ్ళకు కూడా అమ్మేశారు, వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించారు. మేబీ అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కూడా వచ్చేది దాని మీద, గవర్నమెంట్ యాంబులం కాకుండా. సో అలాంటి పుస్తకాలు కూడా ఇచ్చేసినట్టున్నారు, పాస్ పుస్తకాలు అవి. సో ఇప్పుడు సిఐడి భూములు, దాని మీద సిఐడి కేసులు ఉంటున్న భూమిని మీరు ఇంకొకరికి ఎలా అమ్మేశారు?
మీ మీదకి ఎలా మార్చుకొని మీరు ఇంకోళ్ళకి ఎలా అమ్మేశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. దీనికి సంబంధించి ఏసీబీ వాళ్ళు కూడా జోగి రమేష్ గారు అబ్బాయి వాళ్ళ ఇంటి పెద్ద దాడి చేస్తే రాజీవ్ గారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు మా రమేష్ గారి సోదరుడిని, రమేష్ గారి యొక్క అబ్బాయిని కూడా. ఇప్పుడు ఏసీబీకి దొరికింది. ఏసీబీ కూడా సేమ్ సిఐడి ఏవైతే కేసులు బనాయించిందో, చీటింగ్ కేసు అంటే 420 అంటారు, 420 ఆ 413 4 ఏవో ఉన్నాయి చట్టాలు, ఆ సెక్షన్లన్నీ కొంత కేసు వేశారు. ఇప్పుడు ఆయన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేమంటారు, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపే. కక్ష సాధింపు ఏంటి? దొరకనంత వరకు నీ మీద కక్ష సాధింపు ఏమీ లేదు, దొరికిపోయేప్పుడు నా మీద కక్ష సాధింపు. మరి తప్పించుకోవాలిగా, మళ్ళీ ఎలక్షన్కి నిలబడాలిగా, సానుభూతి చూపించాలిగా, ప్రజలందరూ నమ్మాలిగా. బట్ అలాగా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడే గొర్రెలు కూడా ఇప్పటికీ ఉన్నాయి, కాదనట్లేదు. మేధావులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మిస్టేక్ ఎవరైనా, ఏ పార్టీ అయినా, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా, తప్పు చేసేటప్పుడు ఎవరైనా దానికి ఒత్తాస పలకకుండా అరే నిజమే కదా, ఎవరికైనా వేయాల్సిందిరా, ఇప్పుడు వీళ్ళు వచ్చారు వీళ్ళేస్తారు, వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇస్తారు అని కాకుండా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం తప్పులేదు, కానీ అరెస్ట్ చేసే టైము విధానం కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఆయన మీద అరెస్ట్ చేసిన పత్రాలు ఏమైనా ఉంచారంటే వాళ్ళ కింద స్థాయి కానిస్టేబుల్తో కాల్పించేశారని కూడా ఒక వీడియో వచ్చింది. ఆ ఎవరైతే అరెస్ట్ చేయించిన అధికారి ఉన్నాడో ఆ అధికారి ఇక్కడ గౌహతికో ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోవడం కూడా చూశాం. మరి ఏది మరి కేసు? ఊరికే నువ్వు చేసి పెట్టేవి నిలబడవు కదా, ఎన్నాళ్ళు దాగవు కదా. ఇట్లా బలంగా ఉండేవైతే ఇప్పుడు ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారట. మరి అది కరెక్ట్ కాదు అన్నప్పుడు ఆయన పాటికి ప్రూవ్ చేసుకొని కడిగి ముచ్చిలా బయటకు వచ్చుగా. ఎందుకు రాలేకపోతున్నాడు ఆయన? ఎందుకు మళ్ళీ వచ్చి ఇక్కడికి నెల నెల పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది? సో ఇవన్నీ ఏంటంటే ఒకవేళ చేస్తే కక్ష సాధింపు, మేము తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలా తిరిగి వస్తాం, పిడికిలు బిగించేలా చూపించను, లేదంటే కక్ష సాధింపు అంటామంట. ఇప్పుడు కవిత గారు 4 నెలలు జైల్లో ఉన్నారండి తెలంగాణలో. అది కక్ష సాధింప? నిజంగా ఆవిడ తప్పు చేశారా చెప్పండి? ఒక మహిళని తన ఇంటికి వెళ్ళి సోదాలు నిర్వహించి ఆ రాత్రప్పుడు స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ తీసుకెళ్లారంటే, ఒకవేళ నిజంగా తప్పు లేకుండా అయితే వాళ్ళు తీసుకెళ్లగలరా? వీళ్ళు ఊరుకుంటారా? సరే, సుప్రీంకోర్టు హియరింగ్ వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏదమ్మా మీరు కేసు వేశారంటే లాయర్ లేదు సార్ మేము విత్డ్రా చేసుకున్నాం సార్, సారీ సార్ మీ టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే అన్నారు. ఏం మరి వీళ్ళు నికాస్ అయినప్పుడు అక్కడ చెప్పాల్సిందిగా. ఇప్పుడు ఇక్కడ కూడా జోగి రమేష్ గారు అబ్బాయి జోగి రాజీవ్ గారిని అరెస్ట్ చేశారంటే చెప్పొచ్చు కదా. చూడండి, రేపు ఆయన కక్ష సాధింపుని స్టేట్మెంట్ ఇస్తాడు, నైట్కి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుల పిల్లల్ని కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ మాదే అని ఒక స్టేట్మెంట్ పండి. ఏది వాస్తవం ఏది అవాస్తవం చెప్పు. సరే, పోన్లేని వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ఈయన చూసి ఇంకోడు, ఆడు చూసి ఇంకోటి అలా చెలరైపోతున్నారు. ఏముందిరా మహా అరెస్ట్ అయితే 1 నెల రోజులు 3 నెలలు 4 నెలల తర్వాత ఏదో ఒక బెయిల్ రావాల్సిందేగా, 6 నెలల తర్వాత బెయిల్ ఇస్తారుగా, అయిపోయింది. అదంతా జప్తు చేయక్కర్లేదు, అదంతా ఎవరికి ఇవ్వక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆ కేసు పూర్తి అయ్యేసరికి ఇలా మనవడికి కూడా పెళ్లి అయిపోతుంది. దాన్ని వీళ్ళు ఈ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. చూద్దాం మరి జోగి రాజీవ్ నుంచి ఏసీబీ వాళ్ళు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఎటువంటి పత్రాలు సేకరించారు, ఏ ఇన్ఫర్మేషన్ లాగబోతున్నారు, ఇంకెందులో ఆయన జోగి రాజీవ్ గారు బాబాయ్ అయిన వెంకటేశ్వర ఎవరో ఉన్నారు, వీళ్ళతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. కామెడీ చూడండి, అంటే ఒక సర్వేయరు, ఒక తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దార్. చూడండి, మరి ఓన్లీ రాజకీయ నాయకులను అనేస్తాంగా. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళెవరు? మనలో ఒకరు కాదా ఈ అధికారులు? పోనీ రాజకీయ నాయకుడు ఏదో అని చెప్పాడే అనుకుందాం, ఆయన గడ్డి తినమన్నాడే అందాం, మీరు గడ్డి తినేయడమేనా?